వెల్కమ్ టు హెచ్ టీవీ. నేను మీ యాంకర్ హేమమాలిని. అండ్ ఈ రోజు హెచ్ టీవీలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ముందుగా ఆగస్ట్ 22 మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆయనకైతే విషెస్ చెప్పేద్దాం. చిరు సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి విశ్వాంబర మూవీలో నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మన చిరు గారు త్రిశూలం పట్టుకుని కింద మోకాలతో కూర్చున్న ఆ పోస్టర్ చూస్తుంటేనే అరే వైబింగే వైబు మామూలుగా లేదు, అసలు చాలా పాజిటివ్గా ఉంది. సో వశిష్ఠ గారు ఆఫ్టర్ బింబిసార తర్వాత విశ్వాంబర సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ కూడా ఫట్ 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 అని చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అండ్ అంటే చెప్పిన టైంకి ప్రొడక్ట్ని అయితే ఇచ్చేయాలన్న ఉద్దేశంతో అయితే వశిష్ఠ గారు అండ్ ఆయన మొత్తం టీం అయితే ఉన్నారని చెప్పవచ్చు. అండ్ ఈ సినిమాలో మనకి మెయిన్ లీడ్ కింద త్రిష గారు నటిస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా హీరోయిన్ అయినటువంటి రమ్య పసుపులేటి ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారికి సిస్టర్ క్యారెక్టర్లో అయితే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి చాలా అంటే చాలా విజువల్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి సినిమా అని చెప్పొచ్చు. విశ్వాంబర గారిని అంజీ తర్వాత ఆ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తూ రాబోతున్నటువంటి సినిమా విశ్వాంబర. అయితే ఎక్కడికి వెళ్ళినా వశిష్ఠ గారు మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, టాప్ 3 మూవీస్లో విశ్వాంబర ఉంటుంది, చిరంజీవి గారి టాప్ 3 మూవీస్లో ఖచ్చితంగా విశ్వాంబర ఉంటుంది అంటున్నారు. అండ్ ఎట్టి పరిస్థితికి మన జనవరి సంక్రాంతి టైంకి 10th కల్లా సినిమాని అయితే రిలీజ్ చేసేస్తామని చెప్పి టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఈగర్గా వెయిట్ చేసేద్దాం మన బాస్ని మన వశిష్ఠ గారు ఎలా చూపిస్తారో ఏంటి అన్నది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్ టీవీ.